నమస్తే, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. తెలుగువారి అభిమాన నాయకుడు ఎన్టీ రామారావుకు భారతరత్న ఎందుకు దక్కడం లేదు? రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో మిత్రపక్షం బీజేపీ అధికారంలో ఉన్న ఈసారైనా ఎన్టీ రామారావుకు భారతరత్న దక్కుతుందా? మహానాడులో పెట్టిన తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం ఈసారైనా దృష్టి సారిస్తుందా? రత్నం కాదా ఇవాళ మన డిస్కషన్ టాపిక్. ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మేడిపల్లి సత్యం కూడా స్టూడియోలో ఉన్నారు. ఈ చర్చలో మీరు పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాల్ని, సలహాలని, సూచనల్ని www.sakshi.com పోస్ట్ చేయండి. నౌ లెట్ us enter into the subject. అన్న పదానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. తెలుగుదనానికి, తెలుగు సినిమాకి, తెలుగువారి ఆత్మగౌరవానికి ఆయన ప్రతిరూపం. చనిపోయి 20 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ తరగని అభిమానం. సినిమాలు, రాజకీయాల్లో రత్నంలా విరాజిల్లిన ఆయన భారతరత్నం అయితే బాగుంటుందన్నది అందరి ఆకాంక్ష. చంపెడివాడవు నీవా, చంపబడెడివారు వారా. సినిమాల్లో దేవుడు, తెలుగు ప్రజల నాయకుడు ఎన్టీఆర్ భారతరత్నకు అర్హుడు కాదా? ఎన్టీఆర్ చనిపోయి దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. ఎన్టీఆర్కు భారతరత్న ప్రదానం చెయ్యాలని ఏటా మహానాడులో తీర్మానాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు అనేక మంది వివిధ మాధ్యమాల ద్వారా రకరకాల మార్గాల్లో భారతరత్న అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎన్టీఆర్కు భారతరత్న అందజేయాలని ఈసారి మహానాడులో కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీర్మానం ప్రవేశపెట్టారు. నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ మహానాడు మహాసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాం. దీన్ని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని వ్యక్తం చేస్తూ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఒక నమ్మకం ఉంది, ఎప్పటికైనా సరే ఎన్టీ రామారావు గారికి భారతరత్న వచ్చే వరకు విశ్రమించేది లేదు. ఇది సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈసారి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో ఆ పార్టీ మిత్రపక్షం బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే ఎన్టీఆర్కు భారతరత్న రావడం ఖాయమని ఆయన అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎన్టీ రామారావుకు సంబంధించి ఆయన లక్షలాది మంది ఆయన అభిమానులు ఆయనకు భారతరత్న రావాలని కోరుతూ ఉన్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు గారు చనిపోయి 20 సంవత్సరాలు అవుతున్నది దాదాపుగా. ఆ 20 సంవత్సరాల్లో జరిగిన దాదాపు 19 మహానాడుల్లో కూడా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు భారతరత్న రాలేదు ఎన్టీ రామారావు గారికి. దానికి కారణాలు ఏమిటో మాట్లాడుకుందాం. మనతో భారతీయ జనతా యువమోర్చా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు, అట్లాగే మేడిపల్లి సత్యం గారు ఉన్నారు. మీరు కూడా మాట్లాడవచ్చు. 9505508602కు ఫోన్ చేసి చెప్పొచ్చు మీ అభిప్రాయం. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఏ కారణంగా రావడం లేదనేది. నంబర్ మరోసారి చెప్తాను, 9505508602. ఈ నంబర్కి ఫోన్ చేయండి, చేసి చెప్పండి ఎందుకు ఎన్టీ రామారావు గారికి భారతరత్న రావడం లేదు, కారణం ఏమిటి, ఎక్కడ అవుతుంది అనేది మీరు కూడా చెప్పొచ్చు. విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 96 జనవరిలో ఎన్టీ రామారావు గారు చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి మహానాడులో చంద్రబాబు నాయుడు గారు భారతరత్న వచ్చే వరకు పోరాడతామని చెప్తున్నారు. ఈ పోరాటం నిరంతరం కొనసాగేట్టుగానే ఉంది, కానీ భారతరత్న వస్తున్నట్లేదు. ఒకటి ముందుగా సాక్షికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, దేశంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారి పేరు చెప్తే తెలుగు అనే పదానికి వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అలాంటి ఒక మహనీయుడి గురించి ఈరోజు ఒక కీలకమైన చర్చ ప్రధానంగా మీరు తీసుకోవడం అనేటువంటి కూడా దీనికి ఒక ప్రాధాన్యత వచ్చే అంశంగా ఈరోజు వారి 92వ జయంతి. అది 19 సంవత్సరాలు పూర్తవుతుంది వారు పరమపదించి కూడా. ఈ సందర్భంలో ఈ భారతరత్నకు సంబంధించి 1954లో ఈ భారతరత్న ప్రారంభమైంది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మన చక్రవర్తి రాజగోపాలాచారి గారికి 1954లో స్వాతంత్రం తర్వాత భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఆయన భారతరత్న బిరుదు ఇచ్చి ఈ పరంపర ప్రారంభం చేసింది. దాని తర్వాత
అదే సంవత్సరం 1954లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అదేవిధంగా సర్ సివి రామన్ గారు, చంద్రశేఖర్ వెంకటరామన్ గారిని కూడా ఈ యొక్క భారతరత్న ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం ఈ దేశంలో 45 మందికి ఈ యొక్క భారతరత్న నేడు అటల్ బిహారీ వాజ్పేయి గారు, మదన్ మోహన్ మాలియా గారు వీరితోటి ఈ రోజు వరకు ముగింపు వస్తే 45 మందికి ఈ దేశంలో భారతరత్న ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో మనం తెలుగు రాష్ట్రానికి సంబంధించి అయితే ఇప్పటిదాకా ఎవరికి కూడా ఈ రాష్ట్రం అవతరించిన తర్వాత తెలుగు రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు మాత్రమే మనకు అప్పుడు మన కమాండ్ స్టేట్లో వీరికి మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 2వ రాష్ట్రపతి మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు అన్నట్లు దీన్ని కొంత చిత్తశుద్ధితోటి కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక తెలుగు వాళ్ళ హృదయాలను దోచుకున్నటువంటి తెలుగు అనే పదానికి ఈ దేశంలో వన్నె తీసుకొచ్చినటువంటి, జాతీయ రాజకీయాల్లో తెలుగు వాళ్ళకు ఒక ప్రాధాన్యత కల్పించినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అయితే యాదృచ్ఛికంగా ఏంటంటే ఈ దేశంలో ఎన్టీ రామారావు గారు తరువాత వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా అనేక రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా కేంద్రంలో ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు రావడం జరిగింది. వాళ్ళ పరంపర కూడా నేటి కూడా కొనసాగుతూ ఉంది. కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా వారికి సంబంధించిన వీళ్ళలో కొంత కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి శ్రీమతి పురంధేశ్వరి శ్రీదేవి గారు. ఈరోజు కొన్ని వివాదాలు ఉన్నా కూడా ఈరోజు భారత ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పార్లమెంటులో ఆయన విగ్రహానికి సంబంధించిన విషయంలో కొంత వివాదాలు వచ్చినా కూడా ఆమె పోరాడింది. చివరకు దాన్ని పార్లమెంటులో ఈరోజు వారి నిలువెత్తు విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించింది. నేను ఈ సందర్భంగా పురంధేశ్వరి గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఖచ్చితంగా కూడా భారత ప్రభుత్వం కూడా దీని మీద ఖచ్చితంగా రానున్న రోజుల్లో సానుకూలంగా ఆలోచిస్తుంది. 100% వాళ్ళు అర్హులు. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా కొంత చిత్తశుద్ధితోటి గట్టిగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీ తాను స్వయంగా కాకపోయినా ఎన్డీఏకు నాయకత్వం వహిస్తూ ఇతర పార్టీలతో కలుపుకొని 2 సార్లు అధికారంలో ఉన్నది. నిజానికి ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 1982లో మొదటిసారి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అసలు జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ఒక ఫ్రంట్ అవసరాన్ని గుర్తించి నేషనల్ ఫ్రంట్ స్థాపించిన వాడు ఆయన నేషనల్ ఫ్రంట్ స్థాపించి ఆయన తొలి సమావేశాలు ఆయన నిర్వహించినాడు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రశ్రేణి నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, అద్వానీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఎన్టీ రామారావు గారు ఒక చొరవ తీసుకొని ప్రారంభించిన నేషనల్ ఫ్రంట్లో భాగస్వాములుగా వచ్చినారు. అట్లాంటి వాళ్ళ అధికారంలో ఉన్న కాలంలో ఎన్టీ రామారావు గారి ప్రతిభ కానీ ఎన్టీ రామారావు గారి యొక్క ప్రభావం కానీ రాజకీయాల మీద, సమాజం మీద అని గుర్తించి ఎందుకు భారతరత్న ఇవ్వలేదు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారి ఇతర కుటుంబ సభ్యుల మధ్య కానీ ఉన్న పొరపచ్చాల కారణంగానో విభేదాల కారణంగానో విగ్రహ స్థాపన లేట్ అయింది. అట్లాగే భారతరత్న ఇప్పటివరకు రాలేదు. కానీ జాతీయ స్థాయిలో అద్వానీ, వాజ్పేయి వంటి నాయకులు అధికారంలో ఉన్న కాలంలో అయినా ఎన్టీ రామారావు ఎందుకు గుర్తించలేదు? ఒకటి భారతీయ జనతా పార్టీ మాకేం అవసరం అంటారు? లేదు. ఒకటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో భారతరత్న ఇచ్చినటువంటి వ్యక్తులను కూడా మనం పరిశీలనకి తీసుకోవాలి. ఓకే, ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రమాణ స్వీకారం చేసిన 1 సంవత్సరం తర్వాత అనేక మంది తన తోటి క్యాబినెట్ మంత్రులు మీకు ప్రధానమంత్రిగా మీరు అర్హులు, ఈ దేశంలో ఒక మచ్చలేనటువంటి నాయకుడు, మీకు రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలనుకుంటున్నామని శాసనసభ్యులు పార్లమెంట్లో ఉన్నటువంటి క్యాబినెట్ అంతా కోరితే నిర్విద్యంగా తోసిపుచ్చాడు ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు. అయితే అంతకుముందు చూస్తే మనం ఇందిరాగాంధీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ వాళ్ళు ప్రధానమంత్రులు ఉన్న సందర్భంలోనూ వాళ్ళకు భారతరత్న అవార్డులు తీసుకోవడం జరిగింది. అయితే మీరు చెప్పినట్టు 1994 తర్వాత జరిగినటువంటి పొలిటికల్ క్రైసిస్ ఏదైతే ఉందో ఆ పొలిటికల్ క్రైసిస్లో కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఏదైతే ఆయన వ్యతిరేకంగా ఈరోజు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే అప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో కొన్ని సంవత్సరాలు వాస్తవంగా ఆయన భారతరత్న కానీ లేకపోతే ఇంకోటి కానీ దాని గురించి ఎక్కడ చర్చ రాలేదు. 1. 2, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో భారతరత్న ఇచ్చినటువంటి అంశాలను కానీ మనం పరిగణలోకి తీసుకుంటే ఒక అంశం ప్రధానంగా ఒకటి కనపడుతుంది. ఏంటంటే ఈరోజు స్వాతంత్రం తర్వాత ఈ దేశ రాజకీయాల్లో 68 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వ్యక్తి లాల్ కృష్ణ అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు. దేశ రాజకీయాలు ఎన్టీ రామారావు గారు
నో డౌట్ ఎట్ ఆల్ ఆయన అర్హుడు. బట్ అట్ ద సేమ్ టైం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందినటువంటి వ్యక్తి, దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మంచి సీట్లు సంపాదించిన సందర్భంలో ఆయన కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా కూడా జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి సందర్భంలో సరైన సమయంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం ఒకటే అధికారంలో లేవు. మనం 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేయాలా లేదనేటువంటిది అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అంశం మీద ఆధారపడుతుంది. కాబట్టి ఒకవేళ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఈరోజు రాజకీయాలు ఎట్టున్నా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేదా తెలుగు ప్రజలు ఈ దేశంలో హృదయాలు దోచుకున్నటువంటి ఎన్టీ రామారావు గారికి ఇప్పుడైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఏదైతే భారతరత్న ఎంపిక చేసేటువంటి ప్రక్రియ ఏదైతుందో ఆ నామినీల్లో ఈ పేరును మనం అధికారికంగా ప్రమోట్ చేయాలి. దీనికి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తాయి. అనేక మంది దీన్ని కావాలని కూడా కోరుకుంటున్న సందర్భంలో నేను ఆశాజనకంగా వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, విష్ణువర్ధన్ రెడ్డి గారు, మనం సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు, 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది ఢిల్లీలో. దానికి చంద్రబాబు నాయుడు గారే చక్రం తిప్పారు. ఆయనే చెప్తూ ఉంటారు, దేవగౌడను ప్రధానమంత్రిని చేసిన, ఐకే గుజరాల్ను ప్రధానమంత్రిని చేసిన, నేనే చేసినానని చెప్తారు. ఆయన యాక్టివ్గా తెలుగుదేశం కేంద్రంలో భాగస్వామిగా కూడా ఉన్నది. ఆ కాలంలో ఆ తర్వాత 98 నుంచి 2004 వరకు ఎన్డీఏ అధికారంలో ఉన్నది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో తెలుగుదేశం పార్టీ స్వయంగా ప్రభుత్వంలో పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు యూపీఏ 1, యూపీఏ 2లో పురంధేశ్వరి గారు చాలా యాక్టివ్గా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు కేంద్రం. అంటే ఎన్టీ రామారావు గారి కుటుంబంలోని ఎవరో ఒకరికి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన స్థానాల్లో ఉన్న విషయం మనం ఈ 96 నుంచి 2014, 2015 వరకు కూడా చూసినాం. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతున్నది. తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా కేంద్రంలో అధికారంలో భాగస్వామిగా ఉన్నది. ఎందుకు ఇంత ఉండి కూడా ఎన్టీ రామారావు గారికి భారతరత్న సాధించుకోలేకపోయినా? ఇప్పటికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు నేను పోరాటం చేస్తాను ప్రతి మహానాడులో చెప్తారు ఆయనకు భారతరత్న తీసుకురావడానికి. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ తెలుగు వారికి ఒక విశిష్టమైన గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. నిజంగా ఈరోజు ఆయనకు భారతరత్న ఇవ్వడం సాక్షి టీవీ ఛానల్ ఈరోజు మంచి చర్చలు వేసినందుకు నిజంగా సాక్షి టీవీకి చాలా అభినందనలు. ఎన్టీ రామారావు గారు ముఖ్యంగా ఈ దేశంలో కాంగ్రెసేతర రాజకీయాలకు మొట్టమొదటి నాంది పలికినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మనకు 1988లో ఎంజి రామచంద్రన్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చారు. మొత్తం దేశంలోనే ఈ సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఇటీవల నిర్వహించినటువంటి బీబీసీ ఛానల్లో కూడా అత్యధికంగా ఓటింగ్ వచ్చినటువంటి వ్యక్తి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినాకనే అనేక సంస్కరణలు కానీ ఇప్పుడు ముఖ్యంగా 1983 ఇప్పుడు మొన్నటికి ఇప్పుడు ఆహార భద్రత చట్టం మొన్న తీసుకొచ్చారు. కానీ 1983లో ఆహార భద్రత చట్టం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఆ రోజు ₹2 కిలో బియ్యం పెట్టి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పటేల్ పట్వారి అనే ఒక దుర్మార్గ వ్యవస్థను రద్దు చేసి మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మహిళలకు 33% రిజర్వేషన్, స్థానిక సంస్థల 33% రిజర్వేషన్లు కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా అనేక సంస్కరణలు, అనేక సంక్షేమ పథకాలు స్థాపించినటువంటి వ్యక్తి. 100% ఈ భారతరత్న అవార్డు 1954 నుంచి ఇప్పటి వరకు ఈ 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఇది దక్కకపోవడం ఇది చాలా ఘోరమైన విషయం. ఎన్టీ రామారావు గారు 100% ఈ అవార్డుకు అర్హుడు. ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి ఉన్నారు. ఈ సంవత్సరం ఈ 5 ఏళ్ల టర్మ్లో ఖచ్చితంగా భారతరత్న అవార్డు సాధిస్తామన్న నమ్మకం ఉంది. దానికి తగిన విధంగా మేము కృషి చేస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున. సత్యం గారు, మీరు అంటున్నారు ఈ 5 ఏళ్లలో భారతరత్న వస్తుంది ఎన్టీ రామారావుకి అంటున్నారు. కానీ నేను ఇంతకుముందు లెక్కలు చెప్పినాను, 96 నుంచి ఇప్పటివరకు ఎన్టీ రామారావు గారి కుటుంబం కేంద్రంలో అధికారంలో ఉన్నది. అనివార్య కారణాల వల్ల అసలు పార్లమెంట్లో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడమే చాలా జరిగింది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు పోరాటం వల్లనే ఎన్టీఆర్ గారి విగ్రహం పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. పురంధేశ్వరి గారు కేంద్రంలో యూపీఏలో మంత్రిగా ఉండి ఆమె తీసుకున్న చొరవ, తెలుగుదేశం పార్టీ పోరాటం ఉంది. దాని వెనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పోరాటం ఉంది. దాని వల్లనే ఎన్టీఆర్ గారి విగ్రహం పార్లమెంట్లో ప్రతిష్ఠించడం. పురంధేశ్వరి గారు ఆమె కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భంలో, పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సందర్భంలో ఆయన క్యాబినెట్కు విన్నపం చేసింది. కేంద్రానికి ఒక లేఖ కూడా రాసింది అధికారికంగా వారికి ఇవ్వాలన్నట్టు. అయితే ఒకటి మనం రాజకీయాల్లో అనే అంశాన్ని పక్కన పెడితే, ఒక తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రిగా వీరు చెప్పినట్లు, సోదరుడు చెప్పినట్టు అనేక సంస్కరణలు ఈ రాష్ట్ర రాజకీయాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి
కొంత అనుకున్న స్థాయిలో ఈ రాష్ట్రాల్లో ఏదైతే అధికారంలో వచ్చిన సందర్భంలో అనుకున్న స్థాయిలో కేంద్రంతో మాట్లాడడము, సఖ్యతగా దాని గురించి చర్చించడము, లేదా సరైన సమయంలో రిప్రజెంటేషన్ చేయడము, ఈ మీలాంటి న్యూట్రల్ పర్సన్స్ తోటి, ఇప్పుడు నేను మాట్లాడితే పార్టీ రిప్రజెంటేటివ్, వారు మాట్లాడితే పార్టీ రిప్రజెంటేటివ్, ఇట్లా కాకోకుండా మీలాంటి వాళ్ళు అనేక మంది, ఎన్టీ రామారావు గారు అంటే వ్యక్తిగతంగా ఆయన అభిమానించేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ పర్సనాలిటీస్ తోటి కేంద్ర ప్రభుత్వం మీద ఓకే తీసుకురాలేకపోయినారు అనేటువంటిది నాకు అనిపిస్తున్నటువంటి భావన. మనం రాజకీయాలకు అతీతంగా భారతరత్న వంటి పురస్కారాన్ని రాజకీయాలకు అతీతంగా చూస్తే బాగుంటుంది. దాని గురించి కూడా పౌర సమాజంలో పెద్ద ఒక పెద్ద మనుషులు కూడా దీనికి చొరవ చూపాల్సిన అవసరం. షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. తెలుగుదేశం మహానాడు జరుగుతున్నది. ప్రతి సంవత్సరం మహానాడు రాగానే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం, భారతరత్న కోసం పోరాడతామని ప్రకటించడం తప్ప ఇప్పటి వరకు ఎన్టీ రామారావు గారికి భారతరత్న రాలేదు. మనతో సినీ నటులు చలపతిరావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారిని అడుగుదాం. చలపతిరావు గారు చెప్పండి, మహానటుడు ఎన్టీ రామారావుకు వారు చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. వారు సినిమా రంగంలోనే కాకుండా భారత రాజకీయాల్లో కూడా స్పష్టమైన తనదైన ముద్ర ఒకటి వేసినారు. కాంగ్రెసేతర రాజకీయాలకు ఒక ఊపు తీసుకొచ్చిన వ్యక్తి. ఇవాళ ఆయనకు భారతరత్న రాలేదు ఇప్పటివరకు. దాని గురించి మీరేమంటారు? ఆ ఎన్టీ రామారావు గారు అన్ని విధాలా అర్హుడండి. భారతరత్న అనేది ఇవ్వటానికి అర్హత లేదానికే చాలా మందికి ఇస్తున్నారు. ఆయన బొమ్మ పార్లమెంట్ లో పెట్టడానికే అంత రాద్ధాంతం చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పటికైనా మేలుకొని ఆయనకి భారతరత్న ఇస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్టని నా ఫీలింగ్ అండి. కానీ చలపతిరావు గారు, ఆయన మీరు అన్నట్టుగా ఎన్టీ రామారావు గారి విగ్రహం పార్లమెంటరీలో పెట్టడం విషయంలోనే అంత రాద్ధాంతం జరిగింది. ఎన్టీ రామారావు గారి కుటుంబం 96 నుంచి కూడా ఇప్పటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకి చాలా దగ్గరగా ఉన్నారు. ఎవరో ఒకరు, చంద్రబాబు గారు కావచ్చు, కొంతకాలం పురంధేశ్వరి గారు కావచ్చు. అంత దగ్గరగా ఉండి కూడా కేవలం కుటుంబ కలహాల కారణంగా, వారి విభేదాల కారణంగానే ఈ జాప్యం జరుగుతుంది అనిపిస్తున్నదా? కాదండి, ఎన్ని కలహాలున్నా రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అనే టైంకి అందరూ ఒకటే మాట మీద ఉంటారు. వీళ్ళ మధ్య ఎన్ని తగాదాలు ఉన్నా సరే భారతరత్న ఇవ్వాలనే విషయం వచ్చేదానికి అందరూ కలిసి ఉంటారు. కానీ విగ్రహం ప్రతిష్టాపన దగ్గరికి వచ్చేసరికి కొంత ఇది కనిపించిందండి. ఎన్టీ రామారావు గారి సత్యమణి లక్ష్మీపార్వతి గారి అక్కడ వారికి ఆహ్వానిస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు డిలే చేసినారు ఆ విగ్రహం రాకుండా అని, పురంధేశ్వరి గారు డిలే చేసినారు ఆ విగ్రహం రాకుండా అని చెప్పి ఒక విమర్శ ఉన్నది. ఇవన్నీ విమర్శలేనండి. ఏదైనా ఇప్పుడు లక్ష్మీపార్వతిని ఆయన చేసుకున్నాడు. ఇవాళ పెళ్ళం కాదన్నా చెల్లదు కదా. అవునవును, అదే కదా, ఆవిడ కూడా చలామణి అవుతుంది. అవునండి, ఏది చెప్పినా రామారావు భార్యనే అంటుంది ఆవిడ. అవును. ఆ తర్వాత ఆయన చచ్చిపోయాడు, విడాకులు ఇవ్వలేదు, భార్య అంటారు కదా. అవునవునండి, థ్యాంక్ యూ. ఆవిడికి దీనికి సంబంధం లేదండి. భారతరత్న ఇస్తే భారతరత్న ఆయనకి గౌరవంగా ఉంటుంది. మన అందరికీ ఆనందకరమైన విషయం. ఏ పార్టీ అయినా పార్టీలతో సంబంధం లేకుండా. ఓకే. ఆయన మహానటుడు, మహా దర్శకుడు, మహా మనిషి. దేశం కోసం పాటుపడ్డాడు, లేని వాళ్ళ పేదవాళ్ళ కోసం కష్టపడ్డాడు. నా కోసం ప్రజలు ఇంతకాలం నా కోసం కష్టపడ్డారు, వాళ్ళకి నేనేం చేయాలని అహర్నిశలో ఆలోచించేవాడు. అటువంటి వాడికి భారతరత్న ఇస్తే చరిత్రలో మిగిలిపోతుంది. థ్యాంక్ యూ. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ చలపతిరావు గారు ఫోన్ లైన్లో వచ్చి మీరు మాట్లాడేందుకు. మనం www.sakshi.comలో అభిప్రాయాలు తెలపండి అని కోరినప్పుడు కొంతమంది తమ అభిప్రాయాలు తెలిపినారు. ఎన్టీ రామారావుకు భారతరత్న, చంద్రబాబుకు వెన్నుపోటు రత్న ఇవ్వాలని చెప్పి శివనాగిరెడ్డి వంగ చెప్తున్నారు. అట్లాగే ఇంత వెటకారంగా ఒక ఆయన బాలకృష్ణ, హరకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి వారికి, మొత్తం నందమూరి, చిరంజీవి కుటుంబ సభ్యులకు కూడా భారతరత్న ఇవ్వాలి. అబ్దుల్ కలాం, సత్యనాదేళ్ల, పివి నరసింహరావు, రఘురామ్ రాజన్, అమితాబ్ బచ్చన్ వంటి వారికి ఇవ్వకపోయినా పర్వాలేదు అని రాజశేఖర్ తోటకూర అంటున్నారు. ఇంకొక ఆయన హరి అనే ఆయన ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వడంలో అంటున్నారు. ఇంకొక ఆయన లక్ష్మీపార్వతి బ్రతికుండగా ఎన్టీఆర్కు భారతరత్న రాదని ఒక ఆయన అంటుంటే, ఎందుకంటే ఆమెను ఎన్టీఆర్ భార్యగా చంద్రబాబు ఒప్పుకోరు అని దేవరకొండ రాంభాస్కర్ చెప్తున్నారు. చంద్రబాబు బతుకున్నంతకాలం ఎన్టీఆర్కు భారతరత్న రాదని రంజిత్ చెప్తున్నారు. మరో కాలర్ శ్రీనివాస్ భీమవరం నుంచి మనతో మాట్లాడుతూ అంటున్నారు. చెప్పండి శ్రీనివాస్ గారు.
నమస్తే నామర్ గారు. నమస్తే, చెప్పండి. అదే భారతరత్న అవార్డు రామారావు గారికి చాలా కాలం అయింది సార్. అవునండి. అది ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటలు చెప్తే ఆయన చెప్పినట్టుగా ఏం కనపడట్లేదండి అక్కడ. ఏమండి? చంద్రబాబు నాయుడు గారికి భారతరత్న ఇవ్వడం ఇష్టపూర్వకంగా ఆయన మనసు నుంచి వచ్చినట్టుగా ఏమనిపించలేదండి మాకు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే 20 ఏళ్ళు అయితే నేను తిరిగి అట్లా అంతకాలం ఆయనకి ఇలా డిలే చేయడం మాకే బాధగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడినందుకు. ఆయన జయంతి వర్ధంతి రోజుల్లో మాత్రమే భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ గుర్తొస్తుందా అని మునికృష్ణ ఆర్ అంటున్నారు. చంద్రబాబు మనస్ఫూర్తిగా ఎన్టీ రామారావుకు భారతరత్న రావాలని కోరుకుంటే మోదీకి మద్దతు ఉపసంహరించుకోమనండి, లేదా భారతరత్న ఇవ్వమనండి అంటూ దండు రాజు చెప్తున్నారు. టీడీపీకి ఎన్టీఆర్ ఉత్సవ విగ్రహం లాంటి వారు అవసరం ఉన్నప్పుడు వాడుకున్న తర్వాత పక్కన పడేస్తారని చెప్పి శేఖర్ రెడ్డి ఇడమకంటి చెప్తున్నారు. ఇట్లాంటి అభిప్రాయాలు చాలా వస్తున్నాయి. విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పండి. కానీ ఒకటి ప్రధానంగా కనిపించేది, ఇంతకుముందు చలపతిరావు గారు అన్నారు, ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి గారిని వివాహం చేసుకున్నారు, ఆమె భార్య కాదనడానికి వీల్లేదు ఎవరు కూడా. కానీ ఖచ్చితంగా కుటుంబంలో ఆ విభేదాలు అయితే ఉన్నవి. ఎక్కడ క్రెడిట్ ఎవరికి పోతుందో అని చెప్పి చంద్రబాబు నాయుడు క్రెడిట్ పోతుందేమో అని పురంధేశ్వరి క్రెడిట్ పోతుందేమో అని చంద్రబాబు నాయుడు, లక్ష్మీపార్వతి ప్రజెన్స్ను సహించలేని వాళ్ళు కొంతమంది విగ్రహ స్థాపన డిలే చేసినారని, ఇట్లాంటి చాలా అంటే ఆ కుటుంబానికి సంబంధించిన వివాదాలు కూడా ఉన్నాయి కదా. నేను వ్యక్తిగతంగా అయితే వీరు పురంధరేశ్వరిదేవి గారిని నేను మినహాయింపిస్తాను. కారణం ఏంటంటే ఎన్ని రకాల అంతర్గతంగా ఉన్నా కూడా యాక్షన్లో కొంత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీని కూడా అభినందిస్తున్నాను. రాజకీయాల్లో ఉండొచ్చు, సైద్ధాంతికంగా నేను వ్యతిరేకించవచ్చు రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ, బట్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ గుడ్ టేక్ ద డెసిషన్. ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టింది. బేసికల్గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీ ప్రారంభం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రైట్. అయినా కూడా కాంగ్రెస్ పార్టీని ఒప్పించగలిగిందంటే అది పురంధరేశ్వరి గారి గొప్పతనం అని చెప్పి నేను భావిస్తున్నాను. 2, ఒక చాలా కీలకమైన అంశం, చాలామంది కాలర్స్ కానీ మీరు కూడా మాట్లాడారు. ఈ వర్ధంతులు జయంతులు వచ్చినప్పుడే మనం దీని గురించి మాట్లాడుకోవడం, కాబట్టి ఈ కనీసం ఈ 19 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత వచ్చే 20 సంవత్సరాల సందర్భంలో అయినా కూడా ఎన్టీ రామారావు గారిని ఇప్పుడు ఎవరో కాలర్ చెప్పినట్టు మనం ఉచ్చ విగ్రహంగా కాకోకుండా ఏదో ఆయన జయంతి వర్ధంతి వస్తే దండలతోటి మనం సరిపించుకోకుండా కొంత భారతరత్న వచ్చేటువంటి విషయంలో దాంట్లో మేజర్గా నేను అమర్ గారు ప్రయత్నం చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు, లేదా మా సోదరుడు ప్రయత్నం చేయడం వల్ల కూడా ఉపయోగం ఏం లేదు. భారతరత్న ఇచ్చేటువంటి ఒక ప్యానల్ ఉంటుంది, దానికి ఒక పవిత్రత ఉంది. ప్రభుత్వాల నుంచి ఆఫర్ తీసుకుంటారు చాలామంది. ఇన్ టైంలో ఆ సందర్భంలో పోయి ప్రజెంటేషన్ ఇచ్చి ఇప్పటిదాకా నేను మీతో మాట్లాడినట్టు మీలాంటి వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి నాన్ పొలిటికల్గా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఆయన వ్యవస్థ కూడా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు రాజకీయ కాంట్రిబ్యూషన్ అనే కళలకు కానీ రాజకీయాలకు కానీ సమాజానికి కానీ ఆయన కాంట్రిబ్యూషన్ లెక్కలోకి తీసుకొని ఆయన భారత అంటే వారు లైవ్లో లేరు కాబట్టి వారికి ఇంకా ఎందుకు క్రెడెన్షియల్ పెరిగిందంటే ఎన్టీ రామారావు గారు బతుకుంటే కూడా విమర్శించోళ్ళు సమర్థించోళ్ళు చాలామంది ఉంటారు. ఎన్టీ రామారావు గారు సినిమా నటుడుగా మీరు గౌరవిస్తారు, నేను గౌరవిస్తాను, అందరూ గౌరవిస్తారు. రాజకీయంగా వచ్చినప్పుడు కాంగ్రెస్ గౌరవించాల్సిన అవసరం రిసీవ్ చేసుకోరు. పాలసీ మ్యాటర్స్ ఇంకోటి, లేకపోతే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఇంకోటి. భారతరత్న దగ్గరికి ఒకసారి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక చర్చ ఉన్నది ఏమిటి అంటే జీవితకాలంలో అంటే జీవించి ఉండగా భారతరత్న ఇవ్వకూడదు అని. ఎందుకంటే జీవితకాలంలో వారు ఏం చేసినారనేది చూసి వారు పరమపదించిన తర్వాత ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి జీవించి ఉండగా భారతరత్న ఇచ్చిన తర్వాత వారు ఏమైనా తప్పులు చేసినారనుకోండి, అది భారతరత్నకి అవమానం అవుతుంది కదా. ఈ భారతరత్న అనేది ఖచ్చితంగా పోస్టుమస్గానే ఉండాలంటే చనిపోయిన తర్వాతనే ఇవ్వాలి అనే ఒక చర్చ కూడా ఉన్నది. ఒకటి మనం 1954 నుంచి 2015 మధ్యకాలంలో 45 మందిని తీసుకుంటే అదృష్టము దురదృష్టము తెలియదు కానీ 1954 నుంచి 2000 ఇచ్చిన సందర్భం ఏందనే దాన్ని కొన్ని నేను విభేదిస్తాను. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు, ఆమె ప్రధానమంత్రిగా ఆమె క్యాబినెట్లో కూర్చొని భారతరత్న అప్రూవల్ తీసుకుంటే అది నేను ఇందిరాగాంధీ గారు లాంటి వ్యక్తిని విమర్శించే అంత శక్తి సామర్థ్యాలు కూడా అందదు. కానీ బట్ ఆ అంశాన్ని నేను వ్యతిరేకిస్తాను వ్యక్తిగతంగా. అయితే మీరు చెప్పినటువంటి అంశంలో ఒకటి ఏంటంటే ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు బతికే ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు వాజ్పేయి గారు బతికే ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశంలో మనం అందరం కూడా ఎన్టీ రామారావు గారితో కంపేర్ చేసుకుంటే జాతీయ రాజకీయాల్లో ప్రపంచ రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారు గొప్పవారు. ఆయన ఏ స్టేజ్లో ఇచ్చారు, ఆయన రిసీవ్ చేసుకునే స్థితిలో కూడా లేరు ఈరోజు. ఈ పరంపర జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి ప్రారంభమైంది. కాబట్టి
తొలి ప్రధానమంత్రి పరంపర ప్రారంభమైంది అంటున్నాను. deserving అంటే man, లైవ్ గట్టి లో భారతరత్న. ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వడం అనేటువంటి అయితే అదృష్టం కొద్ది ఏంటంటే ఇప్పటిదాకా ఈ దేశంలో ఇచ్చిన 45 మంది కూడా అర్హులు గొప్ప వాళ్ళే. రైట్. సత్యం గారు ఒక మాట చెప్పండి, చంద్రబాబు నాయుడు గారికి కానీ అసలు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి కూడా మనస్ఫూర్తిగా ఆయనకు భారతరత్న రావాలనే ఉద్దేశం లేదు అని ఇంతకుముందు మనం చాలామంది అభిప్రాయాలు చదివాం అంటున్నారు. తప్పండి. చంద్రబాబు నాయుడు గారికి ప్రతి వేదిక మీద ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి కొన్ని అనివార్య కారణం వల్ల అది రాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఎన్డీఏలో మేము భాగస్వామ్యంగా ఉంటే ఈ టర్మ్లో ఖచ్చితంగా భారతరత్న అవార్డు సాధిస్తాం. ఆ నమ్మకం ఉంది, ఖచ్చితంగా సాధించి తీరుతాం. ఈరోజు మహానాడులో ఏదైతే తీర్మానం చేసినామో ఆ తీర్మానానికి అనుకూలంగా ఖచ్చితంగా భారతరత్న నిజంగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న అనేది 2 తెలుగు రాష్ట్రాలకు అది గౌరవం, మొత్తం దేశానికి చాలా గౌరవంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని పార్టీలకు అతీతంగా అందరు వ్యక్తులు ఈరోజు పౌర సమాజంలో చాలామంది పెద్దలు కూడా ఎన్టీ రామారావు గారిని గౌరవిస్తారు. ఖచ్చితంగా అవార్డు వస్తుంది. దాన్ని సాధించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది. విల్ టేక్ వన్ మోర్ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతున్నాం. ఆయన చనిపోయి 19 సంవత్సరాలైనా కూడా ఇప్పటికి ఇంకా ఆయన గురించిన చర్చ జరుగుతున్నది. కారణం ఏంటంటే ఆయన సినిమా రంగంలో కానీ రాజకీయాల్లో కానీ ఆయన కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు. అటువంటి వ్యక్తికి భారతరత్న రాకపోవడం అన్యాయం అని మాట్లాడుతున్నారు. కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళ ప్రయారిటీస్, ప్రాధాన్యతలు వేరుగా కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సత్యం గారు ఒక మాట చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని పదవిలో దించేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఎన్టీ రామారావు గారి ప్రభావం తెలుగుదేశం పార్టీ మీద కానీ రాజకీయాల మీద కానీ ఉండకుండా చూడడానికే చాలా ప్రయత్నం చేసినాడు. అది సాధ్యం కాని పక్షంలోనే మళ్ళీ ఎన్టీ రామారావుని భుజాన్ని ఎత్తుకున్నారు. కాబట్టి ఇప్పటికీ ఇంకా ఆయన మనస్ఫూర్తిగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న రావాలని కోరుకోవడం లేదు. కాబట్టే ఇప్పటికీ భారతరత్న రాలేదు అనే విమర్శ ఉన్నది. 95లో అప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్ల, అప్పుడు లక్ష్మీపార్వతి గారి ప్రమేయం వల్ల రాజకీయంగా మాత్రమే చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారితో విభజించడం జరిగింది. వ్యక్తిగతంగా ఎన్టీఆర్ అంటే ఎప్పుడూ ఆయనకు చంద్రబాబు గారి గౌరవం ఉంది. ఏనాడు కూడా ఈవెన్ ఆ రోజు ఎన్టీ రామారావు గారు పదవీచ్యుతిని చేసిన ఆ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట తన ఆశీస్సులు తీసుకోవడానికే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏనాడు కూడా ఆయన వ్యక్తిగా అగౌరవపరచలేదు. రాజకీయంగా అప్పుడున్న కండిషన్స్లో మొత్తం హోల్ పార్టీ అప్పుడు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా డిసిషన్ తీసుకొని ఎన్టీ రామారావు 10 నుంచి దించడం జరిగింది. కానీ నిజంగా ఆయన మీద వ్యక్తిగతంగా గౌరవం లేక కాదు, ఏ విషయంలో కూడా గౌరవం లేక కాదు, ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా దించేసినారు. ప్రతి సందర్భంలో ఎన్టీఆర్ను గౌరవించడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం ఎవరినైనా వదిలేస్తారు, ఎవరినైనా హక్కున చేర్చుకుంటారనే విమర్శ కూడా ఉంది. లేదా వీళ్ళ హోల్ ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ అంతా చంద్రబాబు నాయుడు గారు ఉంటుంది. నిజంగా అట్లాంటి ఫ్యామిలీ అంతా చంద్రబాబు నాయుడు గారు వెంట ఉంటే గత ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో కూడా చాలా దగ్గరగా కనిపించిన జూనియర్ ఎన్టీ రామారావు కనిపించడం లేదు. ఇవాళ లోకేష్ తెర మీదకి వచ్చేసినాడు. ఆయన కొన్ని అంటే సినిమాలో అక్కడిక్కడ కొంచెం బిజీ ఉండి ప్రచారానికి రాకపోయింది. మాత్రం ఈరోజు హరికృష్ణ గారు నిన్న నుంచి ఈరోజు డయాస్ పైన ఉంటుండు, ఆయన అన్ని డిసిషన్స్లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాడు. హైదరాబాద్ నుంచి ఒక కృష్ణారెడ్డి మనతో మాట్లాడుతున్నారు. అడుగుదాం. కృష్ణారెడ్డి గారు చెప్పండి. కృష్ణారెడ్డి గారు గుడ్ ఈవినింగ్. చెప్పండి. ఇప్పుడున్న వాళ్ళందరికీ నమస్కారం అండి. చెప్పండి. మీరు మంచి చర్చ పెట్టారండి ఈరోజు, నేను అప్రిషియేట్ చేస్తున్నాను. చెప్పండి. మొట్టమొదటిగా మా ఉద్దేశం ఏంటంటే, రామారావు గారి వాల్యూ చంద్రబాబు తెలియదని మా ఒక రామారావు అభిమానిగా మేము చెప్తున్నామండి. ఏమండి? రామారావు గారి అభిమానిగా రామారావు విలువ అనేది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి తెలియదండి. ఓకే. ఆ వాల్యూ చిన్న సామాన్య ప్రజలకు తెలిసినంత మాత్రం కూడా ఆయనకి తెలుసుంటే ఈయనకి ఎప్పుడో రామారావు గారికి భారతరత్న వచ్చేది. అంటే చంద్రబాబు నాయుడు గారే రాకుండా చేస్తున్నారా? ఆయన చేతిలో ఏముంది? కేంద్రం కదా ఇవ్వాల్సింది. చంద్రబాబు నాయుడు గారు 94 ఆ టైంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడే గట్టిగా తలుచుకుంటే ఎప్పుడో వచ్చేది. ఏనాడని డిమాండ్ చేసిండు బ్రదర్. డిమాండ్ చేయడం ఎప్పుడు భారతరత్న గురించి డిమాండ్ చేస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ డిమాండ్ చేయడం వేరు సార్. ఎట్లా అంటే ఒక చిన్న విషయం చెప్పమంటారా? ఏం లేదు, భారతరత్న ఇస్తే లక్ష్మీ భారత్ పోయి తీసుకోవాలి. అది ఒకటి. ఎవరు తీసుకున్నా ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా వస్తుంది. చెప్పండి కృష్ణారెడ్డి గారు. వస్తుందని ఆశిస్తున్నాం సార్. ఒక చిన్న విషయం, రాజకీయాల ఊరికి తీసుకుంటే
ఎప్పుడైనా మీరు గమనిస్తుంటే రాజకీయాల్లో ముఖ్యమంత్రులు ఎంతో మంది చేసినా మనం మాట్లాడుకునే ఒక ఇద్దరు వ్యక్తుల గురించి రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. ఒకటి రామారావు గారు, ఆ తర్వాత అదే స్థాయిలో రాజశేఖర రెడ్డి గారి గురించే మాట్లాడుకుంటాం ఏదైనా. అలాంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తికి ఇన్నేళ్ళు భారతరత్న ఇవ్వకపోవడం అనేది మేము ఒక రామారావు అభిమానిగా చాలా బాధపడుతున్నాం. రెండోది, రామారావు గురించి ఇట్లాంటి సందర్భాల్లో అన్ని రాజకీయ పార్టీలకు ఒక చిన్న విషయం చెప్తున్నాం. అంబేద్కర్ కి గాంధీ మహాత్ముడికి ఎలా మనం పూలమాలేస్తామో ఇలాంటి సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయనకి ఒక పూలమాల వేసి ఆయన గౌరవించవలసిందిగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని రాజకీయ అది ఒక తెలుగుదేశం పార్టీ సొత్తు కాదు రామారావు గారు, ఆంధ్రప్రదేశ్ దేశం సొత్తు అని చెప్పి నేను మనవి చేసుకుంటాను. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, మీరు ఫోన్ లైన్లో వచ్చి మాతో మాట్లాడినందుకు. 9505508602లో మీరు మాట్లాడచ్చు. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఎందుకు రాలేదు, ఎందుకు ఆలస్యమైంది, అసలు వస్తుందా రాదా అనే విషయం మాట్లాడదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 9505508602కి ఫోన్ చేయండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు వింటున్నారు. చంద్రబాబు నాయుడు, ఇంతకుముందు నేను వార్త కూడా అన్నాను, చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా తలుచుకుని ఉంటే ఇప్పటికే భారతరత్న వచ్చి ఉండేది. ఆయనకి ఇష్టం లేదు పలు కారణాలతో. దానిలో ఒక కారణం కనిపించేది, ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చినట్టయితే ఆయన భార్యగా లక్ష్మీపార్వతి గారు అవార్డు స్వీకరించాల్సి ఉంటుంది వెళ్ళి. కాబట్టి అది తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి దాన్ని ఇలా తాత్సారం చేస్తున్నారనే విమర్శ. ఒకటి, ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు కేంద్ర అవార్డు కమిటీ నిర్ణయం చేసిన తర్వాత అవార్డు చంద్రబాబు నాయుడు తీసుకుంటాడా, లోకేష్ తీసుకుంటాడా, జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటాడా, లేకపోతే పురంధరేశ్వరి గారు తీసుకుంటారా, లేకపోతే ఇంకా వాళ్ళ మనవాళ్ళు ఎవరైనా తీసుకుంటారని చర్చ. అయితే లక్ష్మీపార్వతి గారు అర్హురాలు ఎందుకు తీసుకోకూడదు? అవునన్నా కాదన్నా ఈరోజు భారత సాంప్రదాయాల ప్రకారం ఎన్టీ రామారావు గారు భార్య చనిపోయిన తర్వాత ఈమెను అధికారికంగా పెళ్లి చేసుకున్నాడు. ఇది డిక్లరేషన్. వారి కుటుంబంలో ఆమె సభ్యురాలుగా ఉంది. వీళ్ళు ఎవరు ఒప్పుకోకపోయినా కూడా సమాజం అయితే యాక్సెప్ట్ చేసింది. ఈ సందర్భంలో లక్ష్మీపార్వతి గారు అవార్డు తీసుకుంటారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు అవార్డు ఇప్పిలేదు అంటే, మరి చంద్రబాబు నాయుడు గారు వీటి నుంచి ఫోన్ చేస్తున్నట్లు అక్కడ భారతరత్న అవార్డులు ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఇంతకుముందు మరి కాలర్ చెప్తున్నారు రామారావు గారు విలువ చంద్రబాబు నాయుడుకి తెలియదు ఎప్పటికి కూడా అంటున్నారు. ఒకసారి మళ్ళీ నాకంటే కూడా అమర్ గారు మీకు తెలుసు, భారతరత్న ఎవరికైనా ఇవ్వాలంటే భారతరత్నకు ఒక ప్యానల్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. ప్రకారం అది కూడా మాట్లాడుకుందాం. ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వడం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మనతో విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, సత్యం గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం నాయకులు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు భారతరత్న ఒక అత్యద్భుతమైన ప్రజాదరణ కలిగిన నాయకుడికి పోస్తుమస్ అంటే ఆయన చనిపోయారు, ఆయన లేరు, ఇప్పుడు 20 ఏళ్ళైన దాదాపు చనిపోయి. ఆయనకు భారతరత్న ఇచ్చే విషయంలో కూడా ఇట్లాంటి అంటే ట్రివియా చిన్న విషయాలు, ఒక దీనిలో చెప్పుకోవాలంటే చిల్లర విషయాలు ఇట్లాంటివి అడ్డం రావడం, కుటుంబ తగాదాలో లేకపోతే జెలసీసో ఇట్లాంటి వాటి కారణంగా రాకపోవడాన్ని ఎట్లా చూడాలి? ఒకటి, మంచికో లేకపోతే తెలుసో తెలియకనో ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులు గతంలో ఏదైనా వివాదాల్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, లేదా బహిరంగ ప్రకటనలు చేసి ఉండొచ్చు. కానీ ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఒక కాలర్ చెప్పారు, ఎన్టీ రామారావు గారు ఒక పార్టీకో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు అంబేద్కర్ గారు కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, ఇట్లా ఈరోజు మనం చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం, కొందరు కుల సంఘాల నాయకులు కూడా ఈయన మా నాయకుడు అని పేరు చెప్పేసుకుంటున్నారు. కాబట్టి జాతీయ నాయకులుగా కొంతమంది గుర్తింపు పొందిన వ్యక్తుల విషయంలో మనలాంటి ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ ఉన్న మనం కానీ, లేదా మాట్లాడుతున్న కాలర్లు కానీ, లేదా భారతరత్న రావాలని కోరుకుంటున్నట్టు తెలుగు ప్రజానికం కానీ, లేదా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా, అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైనా సరే ఈ విషయంలో కొత్త వివాదాలకు అవకాశం ఇవ్వకుండా గతంలో జరిగిపోయిన అంశాలను పక్కన పెట్టి వాళ్ళందరూ కూడా ఏకతాటి మీద ఎవరు తీసుకుంటే ఉందండి. భారతరత్న అవార్డు చేతిలో ప్రదానం చేసే సందర్భంలో మనిషి ఎవరు ఉంటారనేది పక్కన పెడితే ఇచ్చే అవార్డు వ్యక్తికే కదా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజులైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ కానీ అంతా ఏకతాటి మీదకి వచ్చి
ఈరోజు నేను ఇప్పటిదాకా నేను కోరుకున్నట్లు మీలాంటి మేధావి వర్గం అంతా కూడా వచ్చి ఖచ్చితంగా సరైన సమయంలో ఏదైతే భారత ప్రభుత్వం ప్రకటించే సందర్భంలో ఆ కమిటీ ఏదైతే ఉంటుందో దానికి సరైనటువంటి రిప్రజెంటేషన్ అధికారికంగా ఇస్తే బాగుంటుంది. ఇచ్చిన సందర్భంలో దానికి రిజల్ట్ వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్, విష్ణువర్ధన్ రెడ్డి గారు మనతో మరో కాలర్నర్ హరికృష్ణ ప్రకాశం జిల్లా నుంచి, వారితో మాట్లాడదాం. చెప్పండి హరికృష్ణ గారు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్ ఒకటే విషయం సార్, భారత రత్న ఇచ్చినా ఇవ్వకున్నా ఆయన భారత రత్నమే సార్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాష్ట్రం. ఓకే, లక్ష్మీ భారత్ ఇష్యూని బూచిగా చూపించి ఆయనకి భారత రత్న ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు అంగీకరించట్లేదు అని అయితే ఇక్కడ ఎవరు అనుకుంటారని నేను అనుకోను. ఓకే, కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, మన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇద్దరు కలిసి సమన్వయంతో ఆయనకి భారత రత్న వచ్చేట్టుగా చూడాలనేది నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. కానీ బాలకృష్ణ గారు, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది, కేంద్రంలో వారు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వారు ప్రయత్నం చేస్తే రావచ్చు. నేను అనుకోవట్లేదు. ఏమండి, బాలకృష్ణ గారి వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్. అది తెలిసి తెలియక మాట్లాడటం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేయాలి, తెలంగాణ గవర్నమెంట్ చేయాలి. బాలకృష్ణ గారు ఏమన్నారు? అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే ఓకే, తీసుకొస్తుంది. థ్యాంక్ యూ హరికృష్ణ గారు, మీరు ఫోన్ లైన్లో వచ్చి మాతో మాట్లాడినందుకు. సత్యం గారు చెప్పండి, ఇంతకుముందు వారు చెప్పినారు, ఇప్పటికైనా కుటుంబ సభ్యులంతా ఎవరు తీసుకుంటారు ఎన్టీ రామారావు గారి తరఫున అనేది పక్కన పెట్టేసి ఎన్టీ రామారావు గారికి భారతరత్న రావడం కోసం అని చెప్పి అందరూ కలిసి ప్రయత్నం చేస్తే బాగుంటుంది, కేంద్రానికి నివేదిస్తే బాగుంటుంది. ఇంతకుముందు విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరెంత ప్రయత్నం చేసినా, కేంద్రానికి నివేదించినా, కలిసికట్టుగా చేసినా, విడివిడిగా చేసినా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం రావాలి. కానీ కలిసి చేస్తారని మీకు అనిపిస్తున్నదా? ఖచ్చితంగా కలిసి చేయాల్సిన అవసరం అవుతుంది. ఈ దేశంలో అంబేద్కర్, అబ్దుల్ కలాం ఇట్లాంటి వ్యక్తుల మహనీయుల తర్వాత గౌరవించదగ్గ వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు అన్ని పార్టీలకు అతీతంగా మొత్తం సమాజం అంతా గౌరవించబడుతున్న వ్యక్తి. ఇంతకుముందు చెప్పినట్టు బీబీసీ ఛానల్లో మొత్తం పోలింగ్లో కూడా హైయెస్ట్ రేటింగ్ వచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఏదైనా చిన్న ఉన్నా కూడా మొత్తం అన్ని పార్టీలు రిప్రజెంట్ చేసి ఆయన ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఖచ్చితంగా దానికి సంబంధించిన వచ్చేటట్టు కృషి చేస్తుంది, పోరాడుతుంది కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణువర్ధన్ రెడ్డి. చెప్పండి చివరిగా. ఒకటి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అవసరం లేదనేకి లేదు. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వ్యక్తిగతంగా ఎన్టీ రామారావు గారిని గౌరవిస్తారు. సొంతం స్వయాన ఆయన కొడుకే తారక రామారావు. నేను ఏమంటే తెలుగు రాష్ట్రాలు ఇవి, తెలుగు పక్కన ఉన్నటువంటి కర్ణాటక, పక్కన ఉన్నటువంటి తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా కావాలని కోరుకుంటున్నాయి. తెలుగు వాళ్ళు దేశ విదేశాల్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రతి ఒక్కరు కూడా కావాలని కోరుకున్న సందర్భంలో ఇప్పుడు మనం ఈ రకమైనటువంటి వివాదాలు తెలంగాణలో అవసరం లేదు, లేకపోతే తమిళనాడులో కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా నేను అనుకుంటున్న వ్యక్తిగతంగా ఎన్టీ రామారావు గారు అంటే కేసీఆర్ గారికి ఒక సరైనటువంటి గౌరవం ఉంది. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి, ఆయన రాజకీయాల్లో ప్రభావితమైనటువంటి వ్యక్తి. వారి ద్వారా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు కూడా ఒక ఏకదాటి మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని నివేదికిస్తే సరైనటువంటి రిజల్ట్ వస్తుంది. సరైన సమయంలో స్పందించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలమైనటువంటి వాతావరణం, సానుకూలమైన దృక్పథంతో సరైన సమయంలో ఎన్టీ రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది అనేటువంటి విశ్వాసం నాకుంది. ఈ దిశలో ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి కూడా గుర్తు చేస్తున్నా. ఎంత వీలైతే తొందరగా రావాలని కూడా కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీగా మేము రావాలని. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, మేడిపల్లి సత్యం గారు, మీరు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. అట్లాగే ఫోన్ లైన్లో మనతో మాట్లాడిన సినీ నటులు చలపతిరావు గారికి కానీ ఇతర కాలర్స్ కానీ కృతజ్ఞతలు. ఒక్కో దశలో రాజకీయాల్ని, సామాజిక జీవితాన్ని ప్రభావితం చేసే గొప్ప వ్యక్తులు వస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళలో ఎన్టీ రామారావు గారు ఒకరు. వారు మరణించి 20 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. 20 సంవత్సరాల కాలంలో దాదాపు ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ తన మహానాడులో ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తూ వస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎన్టీ రామారావు గారికి భారతరత్న రాలేదు. ఇప్పటికైనా ఆ పార్టీ, ఇతర పార్టీలు, ఆయన కుటుంబం అంతా కలిసికట్టుగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న సాధించుకుంటారని ఆశిద్దాం. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.